శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థము స్వయంభూగా కొడి రూపంలో లోపల వెలిసి ఉన్నారు. కృతయుగంలో గయాసురుడనే రాక్షసుడు ఆయన అనేక యజ్ఞయాగాది కర్తవులన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అయితే ఆయన చుట్టూ ఉన్న పరివారం ఆయనకు తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తే ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతకు చెందక ఎక్కడా కూడా వర్షాలు లేక ప్రపంచమంతా కూడా కరువుతో ఉన్న సమయంలో దేవతలంతా కూడా విష్ణుమూర్తి ప్రార్థించి వీటన్నిటికీ కూడా గయాసుడు పరోక్షంగా కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా గయాసుర సంహరణార్థము బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకుంటున్నామయ్యా, నీ శరీరం భూదేవ కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరమును యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి వారి ముగ్గురు అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడా వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే శిరస్సు బీహార్ గై దగ్గర, వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, పిఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా తన శరీరాన్ని పెంచి పడుకుని ఉంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం బ్రహ్మగారు, పాదాల దగ్గర ఈశ్వరుడు, అలా ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాం. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా 7 రోజులు పూర్తయితే లేవాలని షరతు పెడతారు. ఆ రోజు లేనప్పటికీ కూడా గయాసుడు లేవకపోవడం చేత దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయం యజ్ఞాన్ని భగ్నం చేయమంటే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ పరమశివుడే కోడి రూపంలో కుక్కుడారావం చేస్తే గయాసుడు విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసింది కదా అని చెప్పి లేవడం జరుగుతుంది. తద్వారా యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తామని ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటే ఆయన ఏం చెప్తారంటే నా శరీరం 3 భాగాలు చేయండి, అవి పడిన ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి అది గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరు మీరు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైలులో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం మనమని కోరుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరం 3 భాగాలు చేస్తే శిరస్సు బీహార్ గయాక్షేత్రం, శిరో గయాక్షేత్రము, అక్కడ విష్ణువారం ఉంటుంది. వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, నాభిగయా క్షేత్రము, గయాసుడు పారంపడిన ప్రదేశం ఇదే, దీన్నే పారగయా క్షేత్రం అంటారు. ఈ యొక్క క్షేత్రం మధ్యలో గయాసుడు పారంపడినట్లుగా చరిత్రలో ఉంది. ఆయన సంహరణార్థం శ్రీ స్వామివారి ఇక్కడ కుక్కుడారావం చేసి లోపల కోడి రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు. అందుచేత స్వామివారు కుక్కుడేశ్వర స్వామివారిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారు నేత్రిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రాడశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు నిత్యము కూడా ఆ స్వామిని పూజిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారే సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడుగా పిఠాపురంలో జన్మించినట్టుగా చరిత్రలో ఉంది. వారికి దర్శనమిచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడే స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠము అమ్మవారు పురుహూతి గారి అమ్మవారు కూడా విరాజులుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి శరీర భాగాలు పీఠ భాగం పడడం చేత పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అదేవిధంగా మొదటిసారిగా ఆ యొక్క పీఠ భాగాన్ని గుర్తించి పురుహూతులైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం చేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవిని కొలుస్తూ ఉంటారు. నిత్యము కూడా చాలా మంది భక్తులు తరలివచ్చి ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకంలో అమ్మవారి కుంకుమార్చనలు కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము దేవస్థానం వారు ఆన్లైన్ ద్వారా వారికి వీలుగా ఉండే విధంగా అభిషేకములు కుంకుమార్చన కూడా చేయడం జరుగుతోంది. భక్తులు వారి గోత్రనామాలను నమోదు చేయించుకున్నట్లయితే దేవస్థానం ద్వారా వారికి అభిషేకం కుంకుమార్చన చేయించి వారికి ప్రసారం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరికీ కూడా అక్కడ నిత్యము కూడా అన్నదానం జరుగుతోంది. సుదూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా నిత్యము కూడా ఇక్కడ దేవస్థానం వారు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.